ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఇప్పుడు మనము గోంగూర పచ్చడి ఎలా చేయాలో నేర్చుకుందాం. నా స్టైల్లో నేను చేస్తున్నాను. ఎవరు ఎలా చేస్తారో నాకు తెలీదు. అంటే నాకు వచ్చిన విధంగా నేను చేస్తున్నాను అంతే. ఓకేనా? ఇప్పుడు బాండిల్ పెట్టుకున్నాము. కొంచెం ఆయిల్, ధనియాలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు వేస్తే చేదు వస్తుంది అంటారు. నాకైతే చేదు రాదు. నేను ప్రతి పచ్చట్లో వేస్తాను. నాకైతే చేదు అనేది రాదు. ఎండుమిర్చి కొంచెం సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుందాం. కొంచెం ఎండుమిర్చి అంటే మన గోంగూర ఎంత ఉందో దానికి తగ్గట్టు ఎండుమిర్చీలు తీసుకోవాలి. అంటే నాకు మా ఇంట్లో కొంచెం కారం తక్కువ తింటారు. కారం ఎక్కువ తినేవాళ్ళ ఇళ్ళల్లో ఇంట్లో కారం వేసుకోవచ్చు. మాకు చాలు, అవే ఎక్కువ కారం ఇప్పుడు మా ఇంట్లో అయితే. ఇవి బాగా కలబెట్టుకొని రెడ్డిష్గా వచ్చేంత వరకు మిర్చి రెడ్డిష్గా రావాలండి. వచ్చాక ఇవి మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. కొంచెం వేగాయి. దీంట్లో కాయలంతా పొంగిపోయింది. ఈ పక్కన కడాయిలో ఏందో అని అనుకోవద్దు. నేను డిన్నర్కి అప్పుడే అన్నం పెట్టేశాను. ఎందుకంటే మా పిల్లలు ట్యూషన్కి వెళ్ళారు. రాగానే అమ్మ ఆకలి అంటారు. అందుకని కొందరు ఏంటంటే ఇది మిక్సీ కూడా పట్టబడలేదు. ఎందుకంటే ఆల్రెడీ మెత్తగా బాగా ఉడికిచ్చేసుకుంటే ఇంత మిక్సీ కూడా వేయగలగా. ఎందుకంటే ఇది ఆల్రెడీ గోరింటాకు మిక్సీ వేయడం వల్ల ఏమవుతుందంటే మనం మళ్ళీ మెత్తగా పేస్ట్ అయిపోద్ది కదా. అందుకనండి పేస్ట్ అయిపోద్ది కాబట్టి మనం బాగా మెత్తగా మిక్సీ వేయనవసరం లేదు. దీన్ని కొంచెం అట్టు వేసి కొంచెం కలుపుకున్నాం. కొంచెం ఉడకాలి కాబట్టి ఉడకనిద్దాం. ఆ పక్క దాంట్లో నేను అన్నం పెట్టేశానండి. అది కూడా అయిపో వచ్చింది. కొంచెం ఉడకాలండి. చూడండి, ఆయిల్లోనే బాగా ఇట్లాగే వాడవాలి. ఎందుకంటే ఇలా వాడిస్తే మనం మిక్సీ పట్టుకోకపోయినా బాగా ఇలాగే వేసి ఇవి మిరపకాయలు పొడి చేసేసుకొని ఇలాగే వేసుకోవచ్చు. చూడండి, ఇలాగే బాగా
ఉడకనివ్వాలి గోంగూర. ఆయిల్లోనే ఉడికితే మనం మిక్సీ పట్టేటప్పుడు మెత్తగా వేయని అవసరం లేదు, ఇదే వేసి కలిపేయచ్చు. చూడండి, గోంగూర బాగా ఉడికిపోయింది. ఉడికిపోయిన తర్వాత మళ్ళీ మనం టమోటాలు వేసుకుంటాం. కొందరు ఉట్టి గోంగూర ఏంటంటే ఎండుమిర్చి వేయించుకున్నాం కదా, తర్వాత ఇది గోంగూర కూడా అలా వాడుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు. కాకపోతే మనకి కొంచెం తక్కువగా ఉంది, గోంగూర క్వాంటిటీ తక్కువే వస్తుంది అనుకున్నప్పుడు ఇట్లా టమోటాలు వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. కొంచెం బాగా వాడాలి టమాటాలు. చూడండి, బాగా మక్కిపోయాయి. ఇప్పుడు మనము చల్లారాకే మిక్సీ పట్టాలండి, మళ్ళీ కాలేటప్పుడు పట్టకూడదు. చూడండి మనం వేయించుకున్న ఎండుమిర్చి, గోంగూర, టమాటా ఇప్పుడు అన్నీ మిక్సీ పట్టేస్తాను. ఇదండి మా చిన్నోడు ట్యూషన్ నుంచి వచ్చేసాడు. ఈ లోపల మనం గోంగూర పచ్చడి మిక్సీకి వేసేద్దాం, ఓకేనా? ఇదండి మన గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. చూడండి, గోంగూర పచ్చడి రెడీ. దీంట్లో ఆనియన్స్ కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఆనియన్స్ వేసుకుంటే ఎక్కువ రోజులు ఉండదు పచ్చడి, కాకపోతే మనకి ఈ రోజుకి రేపటికైతే ఉంటుంది అంతే, అంతకుమించి ఎక్కువ రోజులు ఉండదండి. ఇంతే గోంగూర పచ్చడి చేసే విధానం మీకు అర్థమైంది అనుకుంటాను. ప్లీజ్ అండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి గోంగూర పచ్చడి రెడీ. నేను ఈరోజు వడియాలు పెట్టాను, మూడు రకాల వడియాలు పెట్టాను. రవ్వ వడియాలు, సబ్బియ్యం వడియాలు, పిండి వడియాలు. పిండి అంటే సబ్బియ్యం రెండు కలిపిన వడియాలు పెట్టాను. ఇదండి అన్నం కూడా రెడీ. గోంగూర పచ్చడి, ఆ వడియాలు ఏం చేస్తాను, మా డిన్నర్ ప్రిపేర్ అయిపోతుంది. ఓకే అండి, బాయ్ అండి. అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.